ఒక కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం తన లాభాల్లో 4వ వంతు దానం చేసేవాడు. అందరూ ఆయనను దానకర్ణుడు అని పొగిడేవారు. అతనికి కూడా ఆ ప్రశంసలే పెద్ద ఆనందం. కొంతకాలానికి ఆయన మరణించాడు, స్వర్గానికి వెళ్ళాడు. కానీ అక్కడ కొన్ని రోజులు మాత్రమే సుఖంగా ఉన్నాడు. ఒకరోజు యమదూతలు వచ్చి స్వర్గవాసం అయిపోయింది, నరకానికి రావాలి అని అన్నారు. ఆశ్చర్యపడిన కోటీశ్వరుడు, ఇన్ని దానాలు చేసిన నేను నరకానికి ఎందుకు అని చిత్రగుప్తుడిని అడిగాడు. చిత్రగుప్తుడు నెమ్మదిగా అన్నాడు, నువ్వు దానం చేశావు నిజమే, కానీ నీ దగ్గరకు వచ్చిన పేదవాళ్లను చిన్నచూపు చూశావు, 10 సార్లు తిప్పించావు. వారి మనసు బాధ పెట్టాకే దానం చేసేవాడివి. అందుకే నీ పుణ్యం 4వ వంతు తగ్గిపోయింది. తర్వాత నేనే ఇచ్చాను, నా పేరే పెట్టాలి అంటూ ఎక్కడ పడితే అక్కడ అహంకారం ప్రదర్శించావు. అలా మరో 4వ వంతు పుణ్యం ఖర్చయింది. మిగతా సగం దానం చేస్తూ తీసుకున్న సత్కారాల్లోనే ఖర్చు చేసుకున్నావు. ఆ పొగడతలే నీ పుణ్యం తినేశారు. చిత్రగుప్తుడు చివరిగా ఇలా అన్నాడు, గమనించిన ఆయన, దానం చేతితో కాదు, మనసుతో చేసినప్పుడు మాత్రమే పుణ్యం నీతో వస్తుంది. లేకపోతే బంగారు పాత్రలో రంధ్రాలు ఉన్నట్టే పుణ్యం మొత్తం కారిపోతుంది. ఈ మాటలు విన్న కోటీశ్వరుడు తన తప్పు గ్రహించి తలదించుకున్నాడు.